హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ ఇన్ కెనడా. లాస్ట్ వీక్ ఆటవా ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ కెనడా స్పేస్ అండ్ ఏవియేషన్ మ్యూజియం చూసాము. సో అక్కడ ఆ మ్యూజియంలో వచ్చేసి మోర్ దెన్ 130 ఏరోప్లేన్స్ ఉంటాయంట. అక్కడ వచ్చేసి అన్ని డిస్ప్లేలో పెట్టారు. వరల్డ్ వార్లో యూజ్ చేసుకున్న ఏరోప్లేన్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, అక్కడే ఆ టైంలో ఎలాంటి ఏరోప్లేన్స్ వాడారో అవన్నీ డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇక్కడ చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మల్టీ ఇంజన్ జర్మన్ ఏరోప్లేన్ అంట. అండ్ ఇక్కడ చూసారా, ఈ ఏరోప్లేన్ వుడ్తో మేక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఏరోప్లేన్లో మా బాబు కూర్చున్నాడు. అక్కడ వచ్చే ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట, ఎట్లా ఉంటుంది ఏరోప్లేన్ అని చెప్పేసి. ఏరోప్లేన్ గురించి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలకి కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి. ఇక్కడ ఒక షో వేశారు పిల్లలకి ఏరోప్లేన్స్ గురించి. సో అదే చూపిస్తున్నారన్నమాట అక్కడ. అండ్ ఇది ఆ రైడ్స్, నేను చెప్పాను కదా పిల్లలకి రైడ్స్ ఉన్నాయని చెప్పేసి, చిన్నగా అట్లా ఆడుకోవడానికి. సో ఇక్కడ చూస్తే ఏరోప్లేన్స్లో వాడే ఇంజన్స్ కూడా వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే క్రిస్ హ్యాట్ఫీల్డ్ అనే అతను ఆస్ట్రోనాట్ అన్నమాట, రిటైర్డ్ ఆస్ట్రోనాట్. తన స్పేస్ సూట్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు వాళ్ళు. సో ఇది స్పేస్ సూటు. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ ఆస్ట్రోనాట్స్ వాళ్ళ స్పేస్కి తీసుకెళ్ళిన ఐటమ్స్ అంట, వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. కొన్ని ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇటు సైడ్ చూస్తే వాళ్ళు అప్పట్లో తీసుకెళ్ళినవి కూడా పెట్టారు. అండ్ ఇక్కడ సునీత విలియమ్స్కి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు ఇక్కడ. ఈ గిటారు వాళ్ళు స్పేస్కి తీసుకెళ్లారంట, అది కూడా పెట్టారు డిస్ప్లేలో. అండ్ ఇక్కడ చిన్న ఫోటో సెషన్ లాగా కూడా ఉంది ఇక్కడ. సో కొన్ని ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.